Good morning students. In this video we will discuss chemical properties of alkene. So first reaction, oxidation with ozone. So alkene undergo oxidation with ozone in the presence of reducing agents. They give carbonyl compounds. So this reaction is also called ozonolysis. First we will discuss definition of ozonolysis. So ozonolysis definition discuss చేద్దామండి. The two-step process of preparing the ozonide and then decomposing it to get the carbonyl compound is called ozonolysis. సో ozonolysis అంటే ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఓజోనైడ్. ఫస్ట్ ఏంటంటే ఓజోనైడ్ ప్రిపేర్ చేస్తామండి. ఇది 2-step ప్రాసెస్ అన్నమాట. ఈ ఓజోనైడ్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఈ ఓజోనైడ్ అనేది డీకంపోజిషన్ చేస్తామండి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఓకేనా, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఈ ఓజోనైడ్ అనేది డీకంపోజిషన్ అవుతుంది. అయిన తర్వాత మనకి కార్బోనైల్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయండి. సో ఈ 3 స్టెప్స్ని మనం ఓజోనాలిసిస్ అంటామండి. సో ప్రిపరేషన్ ఆఫ్ ఓజోనైడ్ని ఏమంటామంటే ఓజోనైజేషన్ అంటాండి. ఓజోనైజేషన్ అంటాం. ఈ 2-step ప్రాసెస్ ఉంది కదా, ఈ 2-step ప్రాసెస్ని ఓజోనైజేషన్ అంటాం. నెక్స్ట్ ఈ ఓజోనైజేషన్ అండ్ డీకంపోజిషన్ ఆఫ్ ద ఓజోనైడ్ని మనం ఓజోనాలిసిస్ అంటాం అన్నమాట. ఓకేనండి. సో మనకేంటి ఓజోనైడ్ ఫార్మేషన్ అనేది ఏంటి, 2-step ప్రాసెస్ అండి. ఓకే, ఓజోనైడ్ ఫార్మేషన్ అనేది 2-step ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ చూద్దాం మనం. సో ఇది చూసారు కదండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఓజోనైడ్ అనేది ఎలా ఫామ్ అవుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓజోనైడ్ అన్నమాట. ఇది 2-step ప్రాసెస్ అండి. ఈ 2 స్టెప్స్లో మనకు ఓజోనైడ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటంటే, సో ఫస్ట్ మనం ఇవి డిస్కస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఓజోన్ మనం తెలుసుకోవాలండి. రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఓజోన్ని మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇది ఓజోన్ స్ట్రక్చర్ అండి. ఓజోన్లో 3 ఆక్సిజన్ యాటమ్స్ ఉంటాయి అన్నమాట. ఓజోన్లో 3 ఆక్సిజన్ యాటమ్స్ ఉంటాయి. సో ఈ 3 ఆక్సిజన్ యాటంలో ఈ ఆక్సిజన్ యాటమ్ ఉందా, ఈ ఆక్సిజన్ యాటమ్కి అన్ఛార్జ్ ఉంటుందండి. ఈ ఆక్సిజన్ యాటమ్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ ఆక్సిజన్ యాటమ్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుందండి. సేమ్ ఈ ఆక్సిజన్ యాటమ్కి ఇవి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఈ ఆక్సిజన్ యాటమ్కి నెగిటివ్, ఇక్కడ ఈ ఆక్సిజన్ యాటమ్ పాజిటివ్, ఇది అన్ఛార్జ్డ్ ఆక్సిజన్ యాటమ్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ షిఫ్ట్ అవుతాయండి, ఇక్కడ షిఫ్ట్ అవుతాయి. సో అందుకనే చూడండి ఇక్కడ 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయ్యి డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. చూసారా, ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ చేసిందండి. ఓకేనా. సో మనకి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అయినాయండి. ఓకేనండి. సో నెక్స్ట్ ఏంటంటే, సో స్టెప్ నెంబర్ 1లో ఏంటంటే ఈ ఓజోన్ అనేది ఏం చేస్తుంది, ఆల్కిన్తో రియాక్ట్ అవుతుందండి. రియాక్ట్ అయ్యి మనకి మోల్ ఓజోనైడ్ అనేది ఫామ్ అవుతుంది. రియాక్ట్ అయ్యి మనకి మోల్ ఓజోనైడ్ అనేది ఫామ్ అవుతుందండి. ఇది అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ అండి. ఈ మోల్ ఓజోనైడ్ అనేది అన్స్టేబుల్ ఇంటర్మీడియట్. సో స్టెప్ 2లో ఏమవుతుందండి, ఈ మోల్ ఓజోనైడ్ అనేది రీఅరేంజ్మెంట్ అవుతుందండి. మోల్ ఓజోనైడ్ అనేది రీఅరేంజ్మెంట్ అవుతుంది. అయిన తర్వాత మనకి ఏం ఫామ్ అవుతుంది, ఓజోనైడ్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఈ 2-step ప్రాసెస్ని మనం ఏమంటాం, ఓజోనైజేషన్ అంటాం అన్నమాట. సో ప్రిపరేషన్ ఆఫ్ ఓజోనైడ్ ఈజ్ కాల్డ్ ఓజోనైజేషన్ అని అంటామండి. సో 3rd స్టెప్లో ఏమవుతుందండి, ఈ ఓజోనైడ్ ఉంది కదా, ఈ ఓజోనైడ్ అనేది ఏమవుతుందంటే దిస్ ఓజోనైడ్ ఈజ్ అండర్గో రిడక్షన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. దే గివ్ కార్బోనైల్ కాంపౌండ్స్. సో ఇప్పుడు మనం పాయింట్ వైజ్ డిస్కస్ చేసేద్దామండి ఫాస్ట్గా. The 2-step process of preparing the ozonide and then decomposition it to get the carbonyl compound is called ozonolysis. Formation of ozonide is 2-step process. So in first step, ozone is passed through a solution of alkene in inert solvent. సో ఈ ఆల్కిన్ ఇన్నట్ సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తాం. డిజాల్వ్ చేస్తే మనకు ఒక సొల్యూషన్ వస్తుంది కదా, ఆ సొల్యూషన్లో మనం ఓజోన్ పాస్ చేస్తాం. అట్ లో టెంపరేచర్స్లో మనం ఓజోన్ పాస్ చేస్తామండి. పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ రియాక్టెడ్ బై ఎడిషన్ అక్రాస్ ద సీసీ డబుల్ బాండ్ ఆఫ్ ఆల్కిన్. సో మనకి ఈ సీసీ డబుల్ బాండ్ ఆఫ్ ఆల్కిన్ దగ్గర ఈ ఓజోన్ అనేది యాడ్ అవుతుందండి. యాడ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, యాడ్ అండ్ ఫార్మ్స్ అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ మోలోజనైడ్. సో మనకి మోలోజనైడ్ అనేది ఫామ్ అయిపోయింది అన్నమాట. ఫస్ట్ స్టెప్లో మనకు మోలోజనైడ్ అనేది ఫామ్ అయిందండి. నెక్స్ట్
In second step, halogenide undergo rearrangement and form ozonoid. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. ఓకేనండి. సో మనకి ఓజోనైడ్ అనేది ఫామ్ అయిందన్నమాట. ద ఫార్మేషన్ ఆఫ్ ఓజోనైడ్ ఈజ్ కాల్డ్ ఓజనైజేషన్. సో మనకు ఫార్మేషన్ ఆఫ్ ఓజోనైడ్ని ఏమంటామండి, ఓజనైజేషన్ అంటామన్నమాట. ఓకేనండి. ఆఫ్టర్ ఓజనైజేషన్ ఓజోన్ అండర్గో డికంపోజిషన్ బై రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఈ ఓజోన్ అనేది ఏంటి, డికంపోజిషన్ అవుతుందండి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్ లైక్ జింక్ ప్లస్ వాటర్ ఆర్ hydrogen in the presence of palladium. ఓకేనండి, hydrogen in the presence of palladium. ఓకేనా. These reducing agents cleaves at the seat of double bond of ozonoid. సో ఓజోనైడ్ ఇది ఉంది కదండి, థర్డ్ స్టెప్ చూడండి. సో ఇది ఓజోనైడ్ అన్నమాట. సో ఈ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది, సీట్ ఆఫ్ ద డబుల్ బాండ్ని ఇది క్లీవ్ చేస్తుందండి. సో క్లీవేజ్ అనేది ఇక్కడ అవుతుంది అన్నమాట. క్లీవేజ్ ఎక్కడ అవ్వడం వల్ల ఏంటి, మన కార్బొనైల్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో అది మనం డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు మెకానిజం డిస్కస్ చేద్దాం. మెకానిజం డిస్కస్ చేసేటప్పుడు మనం చెప్తానండి నేను. ఓకేనండి. సో ఇక్కడ ఏంటండి, దీస్ రెడ్యూసింగ్ ఏజెంట్ క్లీవ్ ఎట్ ద సీట్ ఆఫ్ ద డబుల్ బాండ్ ఆఫ్ ఓజోనైడ్ అండ్ గివ్ 2 కార్బొనైల్ ఫ్రాగ్మెంట్స్. సో మనకి ఇక్కడ ఎన్ని కార్బొనైల్, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కార్బొనైల్ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అయినాయి కదండి. ఓకేనా. సో and give 2 carbonyl fragments. The product are aldehydes, ketones or aldehydes and ketones. Only aldehydes form avachandi, లేకపోతే ఓన్లీ ketones ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఆల్డిహైడ్ అండ్ ketones ఫామ్ అవ్వచ్చు అన్నమాట. సో అది మనం తీసుకునే ఆల్కిన్ మీద, ప్రొడక్ట్ అనేది మనం తీసుకునే ఆల్కిన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనం మెకానిజం డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. సో మీరు ఆ మ్యాటర్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తే మనం మ్యాటర్ అంతా రాస్తారు. రాసిన తర్వాత ఈ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఓజోన్ రాస్తారు. ఈక్వేషన్ అనేది మీరు రాస్తారు. ఈక్వేషన్ మెకానిజం ఇది మాట. సో ఈ పాయింట్స్ అన్నీ 1 by 1 ఎలా రాయాలో నేను చెప్తానండి. సో రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఓజోన్ ఇందాక డిస్కస్ చేసాం కదా. సో మనకి ఓజోన్లో O3 కదా, ఓజోన్ ఫామ్లో O3. సో 3 ఆక్సిజన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేంటి, అన్చార్జ్డ్ ఆక్సిజన్, ఇది ఇట్ ఈస్ నెగిటివ్ చార్జ్డ్ ఆక్సిజన్ అండ్ ఇట్ ఈస్ పాజిటివ్ చార్జ్డ్ ఆక్సిజన్. ఓకేనండి. మెకానిజం ఆఫ్ ఓజోనాలిసిస్ ఆఫ్ ఆల్కిన్. సో ఆల్కిన్ రియాక్టెడ్ విత్ ఓజోన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్, ఇట్ కన్వర్టెడ్ టు కార్బొనైల్ కాంపౌండ్స్. ఓకేనండి, ఇట్ కన్వర్టెడ్ టు కార్బొనైల్ కాంపౌండ్స్. సో మెకానిజం ఆఫ్ ఓజోనాలిసిస్ ఆఫ్ ఆల్కిన్. సో స్టెప్ 1. సో మనకి ఇక్కడ ఏంటంటేనండి, ఇది ఆల్కిన్ అండి, ఇది ఆల్కిన్, ఇది ఓజోన్ అన్నమాట. సో మనకి ఇక్కడ 2 న్యూక్లియోఫిలిక్ అటాక్స్ అనేవి జరుగుతాయి. 2 న్యూక్లియోఫిలిక్ అటాక్స్ అనేవి జరుగుతాయి. ఒక న్యూక్లియోఫైల్ అనేది ఎక్కడ ఉంటుందండి, ఈ పై బాండ్ ఉందా, ఈ పై బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియోఫైల్ కింద వర్క్ చేస్తాయి అన్నమాట. ఇది ఒక న్యూక్లియోఫైల్. అండ్ ఈ ఓజోన్లో మనకి O- ఉంది కదా, ఈ ఆక్సిజన్ అనేది న్యూక్లియోఫైల్ అన్నమాట. ఈ ఆక్సిజన్ అనేది న్యూక్లియోఫైల్. సో ఈ స్టెప్ 1లో మనకి 2 న్యూక్లియోఫిలిక్ అటాక్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఫస్ట్ న్యూక్లియోఫిలిక్ అటాక్ ఎలా జరుగుతుందని నేను చెప్తాను చూడండి. సో ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఈ అన్చార్జ్డ్ ఆక్సిజన్ ఆటమ్ ఆఫ్ ఓజోన్ని అటాక్ చేస్తాయండి. అన్చార్జ్డ్ ఆక్సిజన్ ఆటమ్ ఆఫ్ ఓజోన్ని అటాక్ చేస్తామంట ఈ పై ఎలక్ట్రాన్స్. ఓకే, అటాక్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది చూడండి, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ ఆక్సిజన్ అటాక్ చేయడం వల్ల మనకి ఏం ఫామ్ అయింది, CO బాండ్ అనేది ఫామ్ అయింది. CO బాండ్ అనేది ఫామ్ అయింది. CO బాండ్ ఫామ్ అవగానే ఏమైంది, ఇక్కడ ఓజోన్లో 2 బాండ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇవి డబుల్ బాండ్లో ఒక బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అన్నమాట. షిఫ్ట్ అవడం వల్ల ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఓన్లీ 1 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇప్పుడు 2 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయింది అన్నమాట. చూసారా, ఈ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయింది. ఓకేనండి. షిఫ్ట్ అవడం వల్ల 2 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయండి. నెక్స్ట్ ఏమవుతుందంటే, సో ఒక న్యూక్లియోఫైల్ అటాక్ అనేది అయిపోయింది కదా, సెకండ్ న్యూక్లియోఫైల్ అటాక్. సో ఈ నెగిటివ్ ఆక్సిజన్ ఉంది కదా, ఈ నెగిటివ్ ఆక్సిజన్ అనేది సెకండ్ న్యూక్లియోఫైల్ అన్నమాట. ఈ నెగిటివ్ ఆక్సిజన్లో మనకి 3 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదండి. 1 pair ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ కార్బన్ ఐటమ్ని అటాక్ చేస్తుంది. ఆల్కిన్లో ఉన్న ఈ కార్బన్ ఐటమ్ని అటాక్ చేస్తుందండి. ఈ కార్బన్ ఐటమ్ని అటాక్ చేసి మనకి CO బాండ్ అనేది ఫామ్ అయింది. చూసారా, ఇక్కడ CO బాండ్ అనేది ఫామ్ అయింది. సో ఈ CO బాండ్ ఫామ్ అయింది కదా, సో కంప్లీట్గా మనకి మోలోజనైడ్ అనేది ఫామ్ అయిందండి. మోలోజనైడ్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ అన్ని 2 pair ఆఫ్ ఎలక్ట్రాన్సే ఉన్నాయండి. ఇక్కడ 2 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనండి. స్టెప్ 1 చూద్దామండి. స్టెప్ 1 మ్యాటర్ చూద్దాం. న్యూక్లియోఫిలిక్ C డబుల్ బాండ్ C బాండ్ అటాక్ ద అన్చార్జ్డ్ ఆక్సిజన్ ఆఫ్ ఓజోన్ while a second nucleophilic attack by the negative oxygen takes place at the
అదర్ ఎండ్ ఆఫ్ ద C double bond C bond. ఓకేనండి, C double bond C bond. సో ఏంటండి, ఈ సెకండ్ ఎండ్ దగ్గర ఏమవుతుంది, మనకి ఈ న్యూక్లియోఫైల్ అనేది ఇక్కడ అటాక్ చేస్తుంది. ఓకేనండి, సో మనకి ఈ స్టెప్ వల్ల మనకి ఏం ఫామ్ అయిందండి, మోలోజనైడ్ అనేది ఫామ్ అయిందన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ 2కి వెళ్దామండి. స్టెప్ 2లో మనకి ఏమవుతుంది, ద సైక్లిక్ మోలోజనైడ్ రీఅరేంజెస్ ఇట్ సెల్ఫ్ టు గివ్ ఓజనైడ్. సో ఏమవుతుందండి, ఈ మోలోజనైడ్ ఈజ్ అండర్గో రీఅరేంజ్మెంట్, ఇట్ గివ్స్ ఓజనైడ్. సో ఈ మోలోజనైడ్ ఏ విధంగా రీఅరేంజ్మెంట్ అవుతుందో మనం చూద్దామండి. మనకి ఇక్కడ 2 ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. 2 ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనండి, సో ఈ బాండ్ అనేది ఇక్కడ బ్రేక్ అవుతుందండి. ఈ బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఈ కంప్లీట్ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఈ బాండ్ అనేది CC బాండ్ ఉంది కదా, ఈ బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఈ కంప్లీట్ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అవడం వల్ల మనకి C డబుల్ బాండ్ O బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ బాండ్ అనేది ఇక్కడ బ్రేక్ అయ్యి కంప్లీట్గా ఇక్కడ షిఫ్ట్ అవుతుందండి. సో నేను ఇది రివర్స్లో రాసుకున్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ CO అని ఉందా, నేనేంటి CO అని రివర్స్లో రాసుకున్నాను అనమాట. సో ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ షిఫ్ట్ అయింది కదండి, C డబుల్ బాండ్ O. ఈ బాండ్ అనేది బ్రేక్ అయిపోయి ఇక్కడ షిఫ్ట్ అయింది కదండి. సో ఆక్సిజన్ దగ్గర 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ బాండ్ మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయిపోవడం వల్ల ఈ బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది అన్నమాట. సో మనకి ఇప్పుడు 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయండి. నెక్స్ట్ ఏమవుతుందండి, ఫస్ట్ ఇక్కడ ఎన్ని పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఓన్లీ 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ షిఫ్ట్ అవుతాయి. ఇక్కడ షిఫ్ట్ అవడం వల్ల చూడండి C డబుల్ బాండ్ O అనేది ఫామ్ అయిందన్నమాట. మనకి ఇక్కడ కట్ అయిపోతుంది, ఇక్కడ కట్ అయిపోతుంది, ఇక్కడ బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఇక్కడ బాండ్ అనేది బ్రేక్ అవడం వల్ల మనకి 2 ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అయినాయి. చూసారు కదా, 2 ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అయినాయి. సో ఈ 2 ఫ్రాగ్మెంట్స్ ఏమవుతాయండి, రీఅరేంజ్మెంట్ అవుతాయి. సో ఏ విధంగా రీఅరేంజ్మెంట్ అయ్యి మనకి ఓజనైడ్ అనేది ఫామ్ అయిందో చూద్దామండి. సో నేను దీన్ని రివర్స్లో రాసుకున్నాను అనమాట, సైక్లైజేషన్కి ఈజీగా ఉండడానికి. సో ఏమవుతుందంటే ఈ టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ ఆటంతో బాండ్ అనేది ఫామ్ చేసింది కదండి. కార్బన్ ఉంది కదండి, కార్బన్ ఆక్సిజన్, ఇది కార్బన్ ఆక్సిజన్. ఓకేనా, ఈ బాండ్ ఉందా, ఈ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అటాక్ చేస్తుంది. ఈ బాండ్ అనేది ఇక్కడ అటాక్ చేసి ఆక్సిజన్కి కార్బన్కి బాండ్ అనేది ఫామ్ అయింది. ఆక్సిజన్ కార్బన్ బాండ్ ఫామ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ షిఫ్ట్ అయిపోతాయి. చూసారా, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ షిఫ్ట్ అవుతాయి. సో మనకి ఈ ఆక్సిజన్కి దగ్గర ఎన్ని పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ OO బాండ్, ఇదేంటి OO బాండ్ అండి. ఓకేనా, నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తాయని చెప్పాను కదండి. సో మనకు కంప్లీట్గా ఏమైనా ఫామ్ అయింది, ఓజనైడ్ అనేది ఫామ్ అయిపోయిందండి. ఫర్ సపోజ్ మీకు ఇవన్నీ కష్టంగా ఉన్నాయనుకోండి, మీకు ఇలా కష్టంగా అనిపించింది అనుకో, మోలోజనైడ్ అని స్ట్రక్చర్ వేసేసి యారో మార్క్ అనేది ప్లేస్ చేసి పైన రీఅరేంజ్మెంట్ అని రాసి డైరెక్ట్గా ఓజనైడ్ అని రాసేయండి. ఓకేనా, సో ఇది కూడా అంతే, ఇది కూడా సేమ్ అండి. C డబుల్ బాండ్ C ప్లస్ O3 అని పెట్టి మోలోజనైడ్ స్ట్రక్చర్ వేసేయండి, ఒకవేళ మీకు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని కష్టంగా ఉంటాయి. ఓకేనండి, ఈ 3rd స్టెప్లో ఏమవుతుంది, ఓజనైడ్ ఈజ్ undergo decomposition. Ozonoid is undergo decomposition in the presence of zinc plus H2O. సో ఇక్కడ జింక్ ప్లస్ H2O అని మీరు రాయండి. సో జింక్ ప్లస్ H2O ఇట్ కన్వర్టెడ్ టు కార్బొనైల్ కాంపౌండ్స్. సో మనకి ఈ 2 కార్బొనైల్ కాంపౌండ్స్ ఆర్ కార్బొనైల్ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అయినాయండి. ఓకేనండి, సో ఇక్కడ మనకి బ్రేకేజ్ ఎలా జరుగుతుందో చూద్దామండి. బ్రేకేజ్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయిపోతుందండి. సో మనకి ఏమవుతుంది, C డబుల్ బాండ్ O వచ్చింది. ఈ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవడం వల్ల C డబుల్ బాండ్ O వచ్చింది. ఈ బాండ్ అనేది కంప్లీట్గా బ్రేక్ అయ్యి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుందండి. ఓకేనా, ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అండ్ ఈ ఆక్సిజన్ ఆటమ్ అనేది ఎలిమినేట్ అయిపోతుందండి. ఈ ఆక్సిజన్ ఆటమ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఈ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయ్యి C డబుల్ బాండ్ O ఫామ్ అయింది కదా, ప్లస్ మళ్ళీ C డబుల్ బాండ్ O ఎలా ఫామ్ అయిందండి, ఈ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. సో C డబుల్ బాండ్ O ఫామ్ అయిపోయింది. ఓకేనండి, ఈ విధంగా జరిగిందన్నమాట. సో ఈ ఆక్సిజన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది, ఇలా ఎలిమినేట్ అయిపోతుందండి. ఓకేనా, క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది. సో ఈ 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓజోనాలిసిస్ అని రాస్తారు. సో ఇథిలిన్ రియాక్టెడ్ విత్ ఓజోన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్, ఇట్ గివ్స్ ఫార్మాల్డిహైడ్. సో మనకి ఫార్మాల్డిహైడ్ ఇస్తుందండి. నెక్స్ట్ అండి 2-methyl-2-butene react with ozone in the presence of reducing agents, it gives acetone and acetaldehyde. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే
ఈ డబుల్ బాండ్ బ్రేక్ చేసి ఇక్కడ ఒక ఆక్సిజన్ ప్లేస్ చేశారనుకో, CH2 డబుల్ బాండ్ O వచ్చింది. ఫార్మాలిటీ అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. సో ఈ డబుల్ బాండ్ ఇలాగా బ్రేక్ చేసి ఇక్కడ ఒక ఆక్సిజన్ పెట్టారనుకోండి, CH3 C డబుల్ బాండ్ O CH3 ఎస్టోన్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ ఆక్సిజన్ ఇక్కడ ప్లేస్ చేస్తే ఏంటి, మనకి ఎస్టాల్డిహైడ్ అనేది ఫామ్ అయిందండి. చాలా ఇంపార్టెంట్ అండి, బాగా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ రియాక్షన్ మనం డిస్కస్ చేద్దామండి, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. సో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ రియాక్షన్ మనం కెటలైటిక్ హైడ్రోజనేషన్ అని కూడా అంటాం. ఓకేనండి. ఇథిలిన్ ఈజ్ రియాక్టెడ్ విత్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ ప్లాటినం ఆర్ పలాడియం అండర్ ప్రెజర్, ఇట్ గివ్స్ ఈథేన్. సో అన్సాచురేటెడ్ కాంపౌండ్ అనేది సాచురేటెడ్ కాంపౌండ్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఓకేనండి. సో ప్రోపేన్ ఈజ్ రియాక్టెడ్ విత్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ ప్లాటినం ఆర్ పలాడియం, ఇట్ గివ్స్ ప్రోపేన్. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఇథిలిన్ చూద్దామండి, ఈ డబుల్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది, ఎక్కడొక హైడ్రోజన్ మనం ప్లేస్ చేస్తాం. సో అందుకని ఈథేన్ అనేది ఫామ్ అయిందండి. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ డబుల్ బాండ్ బ్రేక్ చేసి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఐటమ్ అనేది మనం ప్లేస్ చేస్తామండి. CH2 అనేది ఫామ్ అయింది. అన్సాచురేటెడ్ కాంపౌండ్ అనేది సాచురేటెడ్ కాంపౌండ్ కింద కన్వర్ట్ అయింది అనమాట. నెక్స్ట్ టెస్ట్ చూద్దామండి, ఎడిషన్ ఆఫ్ హాలోజన్స్. సో ఈ టెస్ట్ మనం బ్రోమిన్ వాటర్ టెస్ట్ అని కూడా అంటాం. ఈ టెస్ట్ అనేది టెస్ట్ ఫర్ అన్సాచురేషన్. సో హైడ్రోకార్బన్స్లో అన్సాచురేషన్ని మనం డిటర్మైన్ చేయడానికి ఈ టెస్ట్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. సో హైడ్రోకార్బన్స్లో మనకి ఆల్కిన్ అండ్ ఆల్కైన్లో డబుల్ బాండ్ త్రిబుల్ బాండ్స్ ఉంటాయి కదా. సో ఈ డబుల్ బాండ్ త్రిబుల్ బాండ్ ఐడెంటిఫై చేయడానికి మనం ఈ టెస్ట్ అనేది యూస్ చేస్తామండి. సో ఇథిలిన్ ఈజ్ రియాక్టెడ్ విత్ బ్రోమిన్ in the presence of inert solvent, it gives 1,2 dibromoethane. For suppose bromine water అండి, ఈ బ్రోమిన్ అనేది ఇన్నట్ సాల్వెంట్లో మనం డిజాల్వ్ చేస్తాం అన్నమాట. సో రెడ్ కలర్ సొల్యూషన్ అండి బ్రోమిన్ వాటర్ సొల్యూషన్ అనేది. సో ఈ రెడ్ కలర్ సొల్యూషన్ మనం ఇథిలిన్కి యాడ్ చేసినప్పుడు ఈ రెడ్ కలర్ అనేది డిసపియర్ అవుతుందండి. ఈ రెడ్ కలర్ బ్రోమిన్ వాటర్ని ఇథిలిన్కి యాడ్ చేసినప్పుడు 1,2 డైబ్రోమోఈథేన్ అనేది ఫామ్ అవుతుందండి. కలర్లెస్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనండి. సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డబుల్ బాండ్ అండ్ త్రిబుల్ బాండ్ ద బ్రోమిన్ వాటర్ కలర్ ఈస్ డిసపియర్డ్. ఓకేనండి. సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డబుల్ బాండ్ అండ్ త్రిబుల్ బాండ్ ద రెడ్ కలర్ వాజ్ డిసపియర్డ్. ఓకేనండి. అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఈ బ్రోమిన్ వాటర్ టెస్ట్ అనేది యూస్ చేస్తామండి. ఓకేనా. సో మెకానిజం చూద్దాం ఈ టెస్ట్కి. సో దీస్ రియాక్షన్ అండర్గో ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. సో ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అంటే ఏంటండి, ఫస్ట్ ఎలక్ట్రోఫైల్ అనేది సబ్స్ట్రేట్ మాలిక్యూల్ని అటాక్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఈ బ్రోమిన్ మాలిక్యూల్ అనేది బ్రోమిన్ అయాన్స్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో బ్రోమిన్ మాలిక్యూల్ అండర్గో అయనైజేషన్, ఇట్ గివ్స్ బ్రోమోనియం అయాన్ అండ్ బ్రోమైడ్ అయాన్. సో ఈ బ్రోమోనియం అయాన్ మనం ఎలక్ట్రోఫైల్ అంటాం, ఈ బ్రోమైడ్ అయాన్ న్యూక్లియోఫైల్ అంటామండి. స్టెప్ 2లో ఏంటి, ఈ ఎలక్ట్రోఫైల్ అనేది సబ్స్ట్రేట్ మాలిక్యూల్ని అటాక్ చేస్తుందండి. అటాక్ చేసినప్పుడు మనకు కార్బోనియం అయాన్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఈ బ్రోమోనియం అయాన్ దగ్గర ఒక ఎంటీ ఆర్బిటాల్ ఉంటుందండి. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ షిఫ్ట్ అవుతాయి. ఇక్కడ షిఫ్ట్ అవడం వల్ల ఈ కార్బన్ ఆటంకి ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ రావడం వల్ల ఈ కార్బన్ ఆటం దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయి కదా. ఈ బ్రోమోనియం అయాన్లో ఒక ఎంటీ ఆర్బిటాల్ ఈ 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకొని సిబిఆర్ బాండ్, ఇక్కడ చూసారా ఈ సిబిఆర్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది కోవలెంట్ బాండే ఫామ్ చేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి అన్ని హైబ్రిడైజేషన్ థియరీ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. ఇక్కడ ఆర్బిటల్ ఓవర్లాప్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే కోఆర్డినేషన్ బాండ్ అనేది ఫామ్ అవ్వదు, కోవలెంట్ బాండే ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఆర్బిటల్ ఓవర్లాప్ వల్ల మనకి కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతాయండి. ఐదర్ సిగ్మా బాండ్ అన్న ఫామ్ అవుతుంది, పై బాండ్ అన్న ఫామ్ అవుతుంది అన్నమాట. 2 కోవలెంట్ బాండ్స్ అన్నమాట. కాకపోతే ఈ కేసులో ఏంటి, మనకి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ ఆర్బిటల్ ఓవర్లాపింగ్ అనేది జరగడం వల్ల మనకు కోవలెంట్ బాండ్సే ఫామ్ అవుతాయండి. అంటే నేను మార్కోఫ్ రూల్లో కోవలెంట్ బాండ్ అని చెప్పబోయి కోఆర్డినేషన్ బాండ్ అని చెప్పానండి. కోఆర్డినేషన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఆర్బిటల్ ఓవర్లాప్ వల్ల మనకి కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనండి. సో ఈ బిఆర్ ప్లస్ అనేది ఇక్కడ అటాక్ చేసి సిబిఆర్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అవడం వల్ల ఈ కార్బన్ ఆటం దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో మనకి కార్బోనియం అయాన్ అనేది స్టెప్ 2లో ఫామ్ అయిందండి. స్టెప్ 3 చూద్దాం. సో న్యూక్లియోఫైల్ ఉంది కదండి, బ్రోమిన్ అయాన్ ఉంది కదా, ఈ బిఆర్ మైనస్ అయాన్ అనేది కార్బోనియం అయాన్ని అటాక్ చేస్తుందండి. అక్కడ బిఆర్ మైనస్ అనేది పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద సబ్స్ట్రేట్, అదే కార్బోనియం అయాన్ని
ఇది అటాక్ చేసి సిబిఆర్ బాండ్ అనేది ఫామ్ చేసిందండి. సో ఫైనల్గా మనకి ఏ ప్రోడక్ట్ ఫామ్ అయింది, 1,2 డైబ్రోమో ఈథేన్ అనేది ఫామ్ అయిందండి. సో నెక్స్ట్ రియాక్షన్ చూద్దాం, ఎడిషన్ ఆఫ్ హాలోజన్ యాసిడ్. సో ఈ రియాక్షన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఆల్కిన్ రియాక్టెడ్ విత్ హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ బ్రోమైడ్ అండ్ హైడ్రోజన్ అయోడైడ్. సో హైడ్రోజన్ బ్రోమైడ్ రియాక్షన్స్ మనం డిస్కస్ చేసాం కదండి, మార్కోఫ్-నికోఫ్ రూల్ అండ్ పెరాక్సైడ్ ఎఫెక్ట్స్, ఈ రెండు ఇందులో రాసేయండి. ఓకేనా, ఈ 2 రియాక్షన్స్ చాలా డిస్కస్ చేసాం కదా. ఓకేనా, నెక్స్ట్ అండి ఎడిషన్ ఆఫ్ హైపోహాలస్ యాసిడ్. హైపోహాలస్ యాసిడ్ అంటే ఏంటండి, హైపో అంటే H1, హ్యాలస్ మీన్స్ హాలోజన్ ఆటమ్స్. ఓకే, సో ఇథిలిన్ రియాక్టెడ్ విత్ హైపోక్లోరస్ యాసిడ్, ఇట్ గివ్స్ ఇథిలిన్ క్లోరోహైడ్రిన్ ఇస్తుందండి. ఓకేనా, సో ఇక్కడ ఏంటండి, ఇథిలిన్ అనేది సిమెట్రికల్ ఆల్కిన్ కదా. సో అందుకనే పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ మనం ఎక్కడన్నా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడన్నా యాడ్ చేసుకోవచ్చు, ఎక్కడన్నా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ డబుల్ బాండ్స్ అనేవి ఇక్కడ షిఫ్ట్ అవుతాయండి. సో మెకానిజం మనకి ఎందుకులేండి, ఇక్కడ మెకానిజం ఏం అవసరం లేదులేండి. సో ఈ బాండ్ బ్రేక్ అయ్యి OH ఇక్కడ Cl ప్లస్ అనేది ఇక్కడ యాడ్ అవుతుందండి, ఇథిలిన్ క్లోరోహైడ్రిన్ అనేది ఫామ్ అయిందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది అన్సిమెట్రికల్ ఆల్కిన్ కదా ప్రొపిలిన్ అనేది. సో ఇక్కడ మనం మార్కోఫ్-నికోఫ్ రూల్ని ఫాలో అవ్వాలన్నమాట. సో మార్కోఫ్-నికోఫ్ రూల్ ఏంటండి, పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ ఈజ్ యాడెడ్ టు డబుల్ బాండ్ కంటైనింగ్ కార్బన్ ఆటమ్ విచ్ బేర్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఓకే, మనకి ఇక్కడ పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ ఏంటండి, Cl ప్లస్ కదా. ఈ Cl ప్లస్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అన్నమాట. చూసారా, ఇక్కడ యాడ్ అయింది. ఈ డబుల్ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ డబుల్ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ Cl ప్లస్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకేనండి, సో ఈ డబుల్ బాండ్ అనేది ఫస్ట్ కార్బన్ ఆటమ్ షిఫ్ట్ అవడం వల్ల ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అన్నమాట. సో ఈ OH మైనస్ అనేది పాజిటివ్ ఛార్జెడ్ కార్బన్ ఆటమ్కి బాండ్ ఫామ్ చేస్తుందండి. CH3 CHOH CH2Cl. ఓకేనండి, ప్రొపిలిన్ క్లోరోహైడ్రిన్ దీన్ని మార్కోఫ్-నికోఫ్ ప్రోడక్ట్ అంటామండి. ఎందుకంటే ఈ పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ని అకార్డింగ్ టు మార్కోఫ్-నికోఫ్ రూల్ బేస్ చేసుకొని మనం ప్రొపిలిన్కి యాడ్ చేసాం కాబట్టి. ఓకేనండి, సో నెక్స్ట్ రియాక్షన్ ఎడిషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఈ రియాక్షన్ మనం హైడ్రేషన్ అని కూడా అంటామండి, ఎందుకంటే వాటర్ మాలిక్యూల్ని యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో ప్రొపిలిన్ ఈజ్ రియాక్టెడ్ విత్ వాటర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ H2SO4, ఇట్ గివ్స్ 2 ప్రొపనాల్. సో ఇది కూడా మార్కోఫ్-నికోఫ్ ప్రోడక్ట్ అండి. సో మనకేంటి, పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ అనేది ఈ డబుల్ బాండెడ్ కార్బన్ ఆటమ్స్లో ఏ కార్బన్ ఆటమ్ దగ్గర హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయో అక్కడ యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడే కదండి యాడ్ అవుతుంది, అందుకని ఇక్కడ CH3 అంటాం. సో ఈ OH మైనస్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ OH అనేది యాడ్ అయిందన్నమాట. సో 2 ప్రొపనాల్ అనేది మనకు ఫామ్ అయిందండి. నెక్స్ట్ టెస్ట్ ఈజ్ హైడ్రోబొరేషన్. సో హైడ్రోబొరేషన్లో కూడా ఏంటంటే, ఈ హైడ్రోబొరేషన్ టెస్ట్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ మనం చేస్తామండి. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ మనకి ఏ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుందండి, యాంటీ మార్కోఫ్-నికోఫ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో H+OH- ఉంటుంది కదండి, H+OH- ఉంటాయి కదా రియేజెంట్లో. సో ఈ రియేజెంట్లో H+ అనేది ఎక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది. ఏ కార్బన్ ఆటమ్, ఈ డబుల్ బాండెడ్ కార్బన్ ఆటమ్స్లో ఏ కార్బన్ ఆటమ్కి అయితే హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి లోయెస్ట్ నెంబర్లో ఉంటాయో ఆ కార్బన్ ఆటమ్కి పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ యాడ్ అవుతుందండి హైడ్రోజన్. సో చూడండి, CH3 CH2 అండ్ OH ఉంది కదా, ఈ నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ అనేది ఈ డబుల్ బాండెడ్ కార్బన్ ఆటమ్స్లో ఏ కార్బన్ ఆటమ్కి అయితే హై నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయో దానికి యాడ్ అవుతుందండి. సో OH అనేది యాడ్ అయింది. సో మనకి 1 ప్రొపనాల్ అనేది ఫామ్ అయింది. సో ఈ ప్రోడక్ట్ని మనం యాంటీ మార్కోఫ్-నికోఫ్ ప్రోడక్ట్ అంటామండి. ఓకేనండి, సో నెక్స్ట్ రియాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ అండి, ఆక్సిడేషన్ విత్ కోల్డ్ అండ్ హాట్ KMnO for solution. So oxidation with cold KMnO for solution is also called Bayer's test. So Bayer's test కూడా హైడ్రోకార్బన్స్లో ఉన్న అన్సాచురేషన్ని డిటర్మైన్ చేస్తుందండి. హైడ్రోకార్బన్స్లో ఉన్న అన్సాచురేషన్ మీన్స్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఈ బేయర్స్ టెస్ట్ అనేది యూజ్ అవుతుందండి. ఓకేనండి, సో ఓన్లీ ఈ ఆక్సిడేషన్ విత్ కోల్డ్ KMnO4 టెస్ట్నే మనం బేయర్స్ టెస్ట్ అంటామన్నమాట. ఓకే, ఇథిలిన్ అండర్గో ఆక్సిడేషన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కోల్డ్ KMnO4 సొల్యూషన్, ఇట్ గివ్స్ ఇథిలిన్ గ్లైకాల్ అండ్ manganese డైఆక్సైడ్ అండ్
పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకేనండి. సో ఈ మ్యాంగనీస్ డయాక్సైడ్ అనేది బ్రౌన్ కలర్ ప్రెసిపిటేషన్ అండి. ఓకేనా. సో ఈ కోల్డ్ KMnO4 సొల్యూషన్ అనేది పర్పుల్ కలర్లో ఉంటుందండి. సో మనం ఈ పర్పుల్ కలర్ సొల్యూషన్కి ఇథిలిన్ యాడ్ చేసినప్పుడు మనకి పర్పుల్ కలర్ అనేది డిసపియర్ అవుతుందండి. ఎందుకంటే డబల్ బాండ్ ఉండడం వల్ల పర్పుల్ కలర్ అనేది డబల్ బాండ్ ఆర్ త్రిబుల్ బాండ్ ఉన్నా కూడా పర్పుల్ కలర్ అనేది డిసపియర్ అవుతుంది. అండ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ అనేది ఫామ్ అవుతుందండి. సో బ్రౌన్ కలర్ పర్పుల్ కలర్ డిసపియర్ అయ్యి బ్రౌన్ కలర్ ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుందండి. సో ఆల్కిన్స్ గివ్స్ గ్లైకాల్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కోల్డ్ KMnO4. సో ఓకేనండి. ప్రొపైలిన్ కూడా కోల్డ్ KMnO4 ప్రెజెన్స్లో మనకి ఏమి ఇస్తుందండి, ప్రొపైలిన్ గ్లైకాల్స్. సో గ్లైకాల్స్ అనేవి ఫామ్ అవుతాయండి కోల్డ్ KMnO4 ప్రెజెన్స్లో. ఇథిలిన్ ఆర్ ఆల్కిన్స్ అండర్గో ఆక్సిడేషన్, they produces glycols. ఓకేనండి. సో ఇథిలిన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హాట్ KMnO4 సొల్యూషన్. ఇట్ గివ్స్ ఫార్మిక్ యాసిడ్. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. సో సేమ్ రియాక్షన్ ప్రొపిలిన్ తీసుకున్నాం, ఇక్కడ ఇథిలిన్ తీసుకున్నాం కదా, ఇక్కడ ప్రొపిలిన్ తీసుకున్నాం. ప్రొపిలిన్ ఈజ్ అండర్గో ఆక్సిడేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కోల్డ్ KMnO4 సొల్యూషన్ ఈజ్ గివ్స్ ప్రొపైలిన్ గ్లైకాల్. సో గ్లైకాల్స్ ఇస్తాయి అన్నమాట, ప్రొపైలిన్ గ్లైకాల్. ఓకే. Propylene undergo oxidation in the presence of hot KMnO4 solution. It gives acetic acid. Next reaction చూడండి, catalytic oxidation. So ethylene undergo oxidation in the presence of silver at 400 degrees centigrade. It gives ethylene oxide. సో ఈ బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఆక్సిజన్ బ్రిడ్జ్ అనేది ఫామ్ అవుతుందండి. చూసారా, ఆక్సిజన్ బ్రిడ్జ్ అనేది ఫామ్ అయింది. ఈ సైక్లిక్ ప్రోడక్ట్ అండి. ఓకేనా. నెక్స్ట్ propylene reacted with oxygen in the presence of silver at 400 degrees centigrade. It gives propylene oxide. సో మనకి ఈ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది, ఈ డబుల్ బాండ్ అనేది బ్రేక్ అయిపోయి ఈ పై బాండ్ ఉంది కదండి, ఈ పై బాండ్ అనేది బ్రేక్ అయ్యి మనకి ఆక్సిజన్ బ్రిడ్జ్ అనేది ఫామ్ అవుతుందండి. సో దీన్ని ప్రొపైలిన్ ఆక్సైడ్ అంటాం. సో నెక్స్ట్ రియాక్షన్ చూడండి, సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్కిన్ బై హాలోజన్స్. ఓకేనండి. దీన్ని అలైలిక్ సబ్స్టిట్యూషన్ అంటామాట. సో ప్రోపిన్ చూడండి. ప్రోపిన్లో ఏంటి మనకి ఇక్కడ డబుల్ బాండెడ్ కార్బన్ ఐటమ్స్ 2 ఉన్నాయి కదండి, వీటిని వెనైలిక్ కార్బన్స్ అంటమాట. సో ఈ డబుల్ బాండెడ్ కార్బన్ ఐటమ్స్ ఎడ్జసెంట్గా ఉన్న కార్బన్ ఐటమ్ని మనం అలైలిక్ కార్బన్ అంటమాట. సో మనకి హాలోజన్ ఐటమ్స్ అనేవి అలైలిక్ కార్బన్ ఐటమ్ దగ్గర సబ్స్టిట్యూట్ అవుతాయండి. సో ఇక్కడ హైడ్రోజన్ చేసి ఇక్కడ క్లోరిన్ మనం ప్లేస్ చేస్తాం అన్నమాట. సో అలైలిక్ క్లోరైడ్ అనేది ఫామ్ అయింది. చూసారండి, ఇక్కడ క్లోరిన్ ఐటమ్ అనేది బాండ్ ఫామ్ చేసిందండి. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఐటమ్ అండ్ ఇక్కడ ఒక క్లోరిన్ ఐటమ్ అనేది HCl కింద ఎలిమినేట్ అయిపోతుంది అన్నమాట. ఇంకొక క్లోరిన్ ఐటమ్ అనేది హైడ్రోజన్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ అవుతుంది అన్నమాట. సో ClCH2 సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2 3 క్లోరో 1 ప్రోపిన్ అనేది ఫామ్ అవుతుందండి.